మీరెప్పుడైనా ఆలోచించారా? మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని? మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? వైతరణి నది దాటడం ఎలా ఉంటుంది? వైతరణి నది దాటిన తరువాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ముందు స్వర్గమా? నరకమా? అసలు మన కర్మలు ఎలా లెక్కిస్తారు? అసలు ఇదంతా నిజంగానే జరుగుతుందా? మనం ఈ రోజు గరుడ పురాణం చెప్పిన ఆత్మయాత్రను ఒక్కో దశగా తెలుసుకుందాం. మీరు చివరి వరకు చూస్తే మీ జీవితం గురించి మీ ఆలోచనే మారిపోతుంది. మనిషి ప్రాణం విడిచిన క్షణంలో ఆత్మ ఈ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరం అంటే మన కంటికి కనిపించని కానీ మన అసలు అనుభవాలను మోసుకెళ్లే శరీరం. ఉదాహరణకు మీరు కలలో పరిగెత్తుతుంటే మీ అసలు శరీరం కదలదు, కానీ మీరు అనుభవిస్తారు కదా, అదే సూక్ష్మ శరీరం కూడా అనుభవించే శరీరం. ఈ సూక్ష్మ శరీరం చాలా చిన్నదైన మనసు, భావాలు, చేసిన పాపపుణ్యాలన్నీ అందులోనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళదు. మొదటి కొన్ని రోజులు తన ఇంటి దగ్గరే ఉంటుంది. తన శరీరాన్ని చూస్తుంది, తన కుటుంబ సభ్యుల ఏడుపు, బాధ అన్నీ గమనిస్తుంది. కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎవరిని తాకలేదు. మీరు ఊహించండి, మీ వాళ్ళు మీకోసం ఏడుస్తుంటే మీరు దగ్గరలోనే ఉండి కూడా వాళ్ళతో మాట్లాడలేకపోతే ఎలా ఉంటుంది? ఇదే ఆత్మ అనుభవించే మొదటి బాధ. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ యమలోకానికి వెళ్ళదు. మొదటి 13 రోజులు ఆత్మ తన ఇంటి చుట్టూ తనకు అత్యంత ప్రియమైన ప్రదేశాల దగ్గరే తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆత్మకు ఇంకా నేను చనిపోయాను అన్న స్పష్టత పూర్తిగా ఉండదు. అది తన శరీరాన్ని చూస్తుంది, తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారని గమనిస్తుంది. ఇదే ఆత్మకు అత్యంత వేదన కలిగించే దిశగా చెప్పబడింది. ఈ 13 రోజులలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. పిండ ప్రదానం, తర్పణం, శ్రాద్ధం వంటి క్రియలు ఆత్మకు శక్తిని అందిస్తాయని నమ్మకం. గరుడ పురాణం ప్రకారం ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం మరింత స్థిరంగా ఏర్పడుతుంది. అంటే అది తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతుంది. కొన్ని గ్రంథాలు చెబుతున్న ప్రకారం ఈ 13 రోజులలో ఆత్మ తన గత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటుంది. తను చేసిన పనులు, మాటలు, ఇతరులకు కలిగించిన సంతోషం లేదా బాధ అన్నీ ఒక ఫ్లాష్ లాగా అనుభవిస్తుందని వర్ణించబడింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఆత్మ తన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తుందని నమ్మకం. ఎవరు నిజంగా బాధపడుతున్నారు, ఎవరు కేవలం ఆచారం కోసం ఉంటున్నారు అన్నది కూడా గ్రహిస్తుందని అంటారు. అందుకే పెద్దలు మరణించిన వారి గురించి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అని చెబుతారు. 13వ రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆత్మకు ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే అది తనకు ముందున్న ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. చివరకు 13వ రోజు పూర్తయ్యాక ఆత్మ ఈ లోకంతో తన బంధాన్ని విడిచిపెట్టి యమలోకం వైపు ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. 13వ రోజు పూర్తయ్యేసరికి ఆత్మ తన ఇంటి పరిధి నుంచి విడిపోయి నిజమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొదటి 13 రోజులు కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ వారి ప్రేమ, బాధ, అనుబంధాన్ని అనుభవించిన ఆత్మ ఇప్పుడు ఒంటరిగా తనకు తెలియని మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో యమదూతలు ప్రత్యక్షమవుతారని చెప్పబడింది. వారు ఆత్మను తన కర్మల ఆధారంగా తీసుకెళ్లడానికి వస్తారు. పుణ్యం చేసిన వారికి వారు శాంతంగా మార్గదర్శకుల్లా కనిపిస్తారు. కానీ పాపం చేసిన వారికి భయంకరంగా, కఠినంగా అనిపిస్తారు. ఈ దశలో ఆత్మకు భయం, అయోమయం, పశ్చాత్తాపం అన్నీ కలిసిన భావాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్లే అవకాశం లేదు. జీవితంలో చేసిన ప్రతి పని ఫలితాన్ని ఎదుర్కొనే ప్రయాణం మొదలవుతుంది. గరుడ పురాణం ప్రకారం ఈ ప్రయాణం వెంటనే ముగియదు. ఇది కొన్ని నెలలు, సాంప్రదాయంగా 1 సంవత్సరానికి సమానంగా ప్రతీకాత్మకంగా చెబుతారు, కొనసాగుతుంది. అందులో ప్రతి రోజు ఒక కర్మ ఫలితాన్ని అనుభవించే దశగా ఉంటుంది. మార్గ మధ్యంలో ఆత్మకు ఆకలి, దాహం, అలసట వంటి అనుభవాలు కూడా వస్తాయని వర్ణించబడింది. అందుకే భూమిపై చేసే శ్రాద్ధలు, పిండ ప్రదానం ఇవన్నీ ఆత్మకు ఆధ్యాత్మికంగా ఆహారంలా సహాయపడతాయని విశ్వసిస్తారు. ఈ ప్రయాణం సాధారణ రోడ్డు కాదు, ఇది మన కర్మల ప్రతిబింబం. ఎవరైతే సత్కర్మలు ఎక్కువగా చేస్తారో వారికి మార్గం సులభంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. పాపకర్మలు ఎక్కువైతే అదే మార్గం కఠినంగా, చీకటిగా, బాధతో నిండిపోతుంది. ఆ తర్వాత వచ్చేది వైతరణి నది. గరుడ పురాణం ప్రకారం యమలోక ప్రయాణంలో అత్యంత భయంకరమైన దశలలో ఒకటి వైతరణి నది దాటడం. ఆత్మ యమదూతల చేత తీసుకెళ్లబడుతూ తన కర్మ ఫలితాలు ఆధారంగా ఒక విశాలమైన, భయానకమైన నది తీరానికి చేరుకుంటుంది. ఈ నదిని సాధారణ నీటి నది కాదు అని వర్ణిస్తారు. ఇది రక్తం, పసి, మలం,
రక్తం, మాంసం వంటి అసహ్యకరమైన అంశాలతో నిండిన ఒక ప్రతీకాత్మక ప్రవాహం. ఈ దృశ్యం ఆత్మ చేసిన పాపకర్మల ప్రతిబింబంగా చూపబడుతుంది. పాపాలు ఎక్కువగా చేసిన ఆత్మలు ఈ నది దగ్గరకు రాగానే తీవ్రమైన భయం, అసహనం మరియు నిరాశను అనుభవిస్తాయని చెబుతారు. నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. దాన్ని దాటడం సాధారణంగా సాధ్యం కాదు. ఇక్కడే ఆత్మ తన జీవితంలో చేసిన కర్మలు ఎంత బరువైనవో అనుభవిస్తుంది. కానీ పుణ్యకర్మలు చేసిన వారికి మాత్రం ఈ నది భయంకరంగా కనిపించదు. అది ఒక సాధారణ ప్రవాహంలా లేదా కొన్ని సందర్భాల్లో దాటగలిగే మార్గంలా మారుతుంది. గరుడ పురాణంలో చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నదిని దాటడంలో యమదూతల పాత్ర చాలా కీలకం. వారు ఆత్మను దాని కర్మల ప్రకారం మార్గనిర్దేశనం చేస్తారు. కొందరికి నది దాటడానికి సహాయం కూడా అందుతుందని చెప్పబడింది. కానీ అది పూర్తిగా వారి పుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. పాపం ఎక్కువైతే ఆత్మ నదిలో చిక్కుకుని బాధపడుతుందని వర్ణిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక భావన ఉంది. వైతరణి నది నిజంగా ఒక భౌతిక నది కాదని, అది మనిషి చేసిన పాపాల తీవ్రతను సూచించే ఒక ప్రతీక అని చాలా మంది పండితులు భావిస్తారు. అంటే మన జీవితంలో చేసిన తప్పులు, దుర్వ్యవహారాలు, ఇతరులకు హాని చేయడం ఇవన్నీ ఒక భయంకరమైన ప్రవాహంలో మన ఆత్మను ప్రభావితం చేస్తాయని అర్థం. వైతరణి దాటిన తర్వాత ఏమవుతుంది? వైతరణి నది దాటిన వెంటనే ఆత్మ ఒక ముఖ్యమైన మధ్యస్థ దశను చేరుకుంటుంది. అదే యమలోకం లేదా యమధర్మరాజు సభ. అక్కడ ఆత్మ తన పూర్తి కర్మల లెక్కల ఆధారంగా తుది తీర్పు కోసం నిలబడుతుంది. అంటే వైతరణి నది దాటడం అనేది చివరి గమ్యం కాదు. అది కేవలం ప్రధాన న్యాయస్థానానికి చేరుకునే ఒక దశ మాత్రమే. ఈ స్థితిలో ఆత్మను చిత్రగుప్తుని ముందు తీసుకెళ్తారని చెబుతారు. చిత్రగుప్తుడు ప్రతి జీవి చేసిన మంచి చెడు కర్మలను పూర్తిగా రికార్డ్ చేసి ఉంచుతాడని విశ్వాసం ఉంది. అక్కడ ఏ పని కూడా మిస్ అవ్వదు అని వర్ణించబడింది. ఈ ఆధారాలన్నీ చూసిన తర్వాత యమధర్మరాజు ఆత్మకు తుది తీర్పు ఇస్తాడు. ఆ తీర్పు ఆధారంగా మాత్రమే ఆత్మ స్వర్గానికి వెళ్తుందా లేదా నరకానికి వెళ్తుందా అనేది నిర్ణయించబడుతుంది. యమధర్మరాజు ఇచ్చిన తీర్పులో పాపకర్మలు ఎక్కువగా ఉన్న ఆత్మలు నరకలోకానికి పంపబడతాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. నరకం అనేది ఒకే ఒక్క స్థలం కాదు. అనేక రకాల నరకాలు ఉన్నాయి. ప్రతి పాపానికి ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది అని వర్ణించబడింది. అంటే చేసిన పాప స్వభావం ఆధారంగా శిక్ష కూడా మారుతుంది. నరకంలో ఆత్మకు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన అనుభవాలు ఉంటాయని చెప్పబడుతుంది. ఉదాహరణకు కుంభీపాకం నరకంలో ఆత్మను మరిగే నూనెలో వేసినట్లు వర్ణిస్తారు. ఇది భయంకరమైన వేడి, అసహ్యమైన బాధను సూచిస్తుంది. రౌరవం అంటే నరకంలో ఆత్మను క్రూరమైన జీవులు, పాము లాంటి సృష్టులు వెంటాడి బాధిస్తాయని చెబుతారు. కొన్ని నరకాల్లో ఆత్మకు ఆకలి, దాహం, అలసట ఎప్పటికీ తీరని విధంగా అనుభవం అవుతుందని కూడా వర్ణనలు ఉన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ శిక్షలు ఎందుకు? గరుడ పురాణం ప్రకారం ఇవి ప్రతీకాత్మకంగా ఆత్మను శుద్ధి చేయడానికి, పాప ఫలితాన్ని పూర్తిగా అనుభవించడానికి ఉద్దేశించినవి. అంటే ఇది శాశ్వత శిక్ష కాదు, చేసిన పాపానికి సరిపోయే ఫలితాన్ని అనుభవించే ఒక దశ మాత్రమే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతి జీవి చేసిన కర్మలు చిత్రగుప్తుడు రికార్డ్ చేస్తాడని చెప్పబడుతుంది. ఎవరికీ తెలియకుండా చేసిన చిన్న పని కూడా అక్కడ నమోదవుతుందని నమ్మకం. అందుకే నరక శిక్షలు యాదృచ్ఛికంగా కాకుండా పూర్తిగా కర్మ ఆధారంగా ఉంటాయని చెప్పబడింది. నరకంలో గడిపే కాలం కూడా శాశ్వతం కాదు. పాప ఫలితం పూర్తయ్యే వరకు మాత్రమే ఆత్మ అక్కడ ఉంటుంది. ఆ తరువాత మళ్లీ కర్మల ఆధారంగా పునర్జన్మ లేదా ఇతర లోక అనుభవాలు వస్తాయని చెబుతారు. పుణ్యకర్మలు ఎక్కువగా చేసిన ఆత్మలు యమలోక తీర్పు తర్వాత స్వర్గలోకానికి చేరుకుంటాయి. స్వర్గం అంటే శాశ్వత స్థలం కాదు, అది మంచి కర్మల ఫలితాన్ని అనుభవించే ఒక సుఖభోగ స్థితి. ఇక్కడ ఆత్మకు బాధలు, దుఃఖాలు ఉండవు. కేవలం ఆనందం, శాంతి, సంతృప్తి మాత్రమే అనుభవిస్తుందని వర్ణిస్తారు. స్వర్గంలో ఆత్మకు దేవతల సమీపంలో ఉండే అవకాశం ఉంటుంది. అప్సరసలు, దేవగాయకులు, సంగీతం, అందమైన వాతావరణం, సువర్ణమైన ప్రదేశాలు, ఇలా అత్యంత ఆనందకరమైన అనుభవాలు ఉంటాయని చెబుతారు. ప్రతి కోరిక తక్షణమే నెరవేరే స్థితి ఉంటుంది అని కూడా వర్ణనలు ఉన్నాయి. ఇక్కడ సమయం కూడా భిన్నంగా ప్రవహిస్తుందని, ఒక రోజులోనే భూమిపై ఎన్నో సంవత్సరాల ఫలితం అనుభవించబడుతుందని చెబుతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యం ఉంది. స్వర్గం కూడా శాశ్వతం కాదు. ఆత్మ సంపాదించిన పుణ్యకర్మ ఫలితం పూర్తయ్యే వరకు మాత్రమే అక్కడ ఉంటుంది. పుణ్యం అయిపోయిన తర్వాత ఆ ఆత్మ మళ్లీ భూమికి తిరిగి జన్మించాల్సి వస్తుంది. ఇది నిజమా? కలియుగంలో కూడా ఇది అంతా వర్తిస్తుందా?
ఇది చాలా పెద్ద ప్రశ్న. నిజంగా ఇదంతా జరుగుతుందా అంటే గరుడ పురాణం చెప్పేది ఆధ్యాత్మిక సత్యాలు. వాటిని నమ్మాలా లేదా అనేది వ్యక్తిగత విశ్వాసం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం. మన కర్మల ప్రభావం మన జీవితంపై ఉంటుంది. మనం చేసే మంచి చెడు పనులకు ఫలితం తప్పకుండా ఉంటుంది. అది ఈ జన్మలోనా లేక తర్వాతనా అనేది మాత్రమే తేడా. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఈ రోజు చేసే పనులు మన భవిష్యత్తు నిర్ణయిస్తుందంటే మనం ఎలా జీవించాలి? ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరణం తర్వాత ఏమవుతుందని మీరు నమ్ముతారు అని. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.